అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్లో సాయి దత్త మందిర్, సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ భారతీయ అమెరికన్ నాయకుడు ఉపేంద్ర చివుకుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వివిధ తెలుగు, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎస్డిపి గురుకులం చిన్నారులు ఆలపించిన వందే మాతరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ అమెరికా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చైర్మన్ రఘు శర్మ, శంకర్ మంచి అభినందించారు. శ్రీమాత్రే నమః. భారతీయులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాయి దత్త పీఠం, శ్రీ విష్ణు దేవాలయం తరఫు నుంచి మీ అందరికీ అన్ని చూస్తూనే ఉంటారు. మనం గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆగస్ట్ 15th ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేసుకుంటాము. ఎన్నో పూజలు, ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో నవరాత్రులు అవి చేసుకుంటూ వాటితో పాటు మన దేశానికి సంబంధించి ఎటువంటి ఫంక్షన్ వచ్చినా జనవరి 26 కానీ, ఆగస్ట్ 15 కానీ ఇలాంటివి ఏవి వచ్చినా కూడా తప్పకుండా మన దేవాలయం తరఫు నుంచి మన వాలంటీర్స్, మన డైరెక్టర్స్, మన ఎస్డిపి ఫ్యామిలీ అందరం పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. ఆ సందర్భంగా ఈ రోజు కూడా ఉదయం 7:30 to 8:30 ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఎంతో మంది కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా వచ్చి అటెండ్ అయ్యారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరం ముందుగా దేవాలయంలో దర్శనం చేసుకుని 7:30 కల్లా స్టార్ట్ చేసాం. మన ఎస్డిపి గురుకులం పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు ఇతర కమ్యూనిటీ లీడర్స్ నాట్స్ నుంచి, అలాగే మన మాటా నుంచి, మన టీపాస్ నుంచి, హెచ్ఎస్ఎస్ నుంచి, ఎన్జే బీజేపీ నుంచి, అలాగే మన విహెచ్పి నుంచి ఇంకా చాలా మంది కమ్యూనిటీ లీడర్స్ ఇంకా చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు, అలా కాకుండా ఎడిసన్ టౌన్షిప్ నుంచి కూడా మనకి కౌన్సిల్ మ్యాన్స్ కానీ మిగిలిన లీడర్స్ కానీ వచ్చారు. మేయర్ గారు రావాల్సింది మిస్ అయ్యారు, కానీ మిగిలిన అందరూ కూడా వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఎంతో చక్కగా, హ్యాపీగా, అంగరంగ వైభవంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చేసుకున్నాం. చేసుకుని అందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే మన వెంకటేశ్వర స్వామి అభిషేకం జరిగితే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఎవరెవరైతే ఎక్కడైతే ప్రపంచంలో మన ఇండియన్స్ అందరూ, మన భారతదేశ ప్రజలందరూ ఉన్నారో అందరికి కూడా చక్కగా ఉండాలని, చల్లగా ఉండాలని, అలాగే నేను ఎప్పుడు చెబుతుంటాను, ఇండియా అమ్మ అయితే అమెరికా నాన్న అని చెబుతుంటాను. ఇండియాలో 80వ మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అమెరికాకి 250 పూర్తి చేసుకున్నాం. 250 వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. చాలా గ్రేట్. ఆ సందర్భంగా ఇవాళ మనం 2 ఫంక్షన్లు కలిపి చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. కానీ మాకు తిండి పెట్టేది అమెరికా, మేము ఉండేది మా రూట్స్ అన్ని కూడా ఇండియా. కాబట్టి ఈ 2 కూడా ముఖ్యమే. ఈ 2 దేశాల్లో అందరు ప్రజలు అందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ మిగతా ఎటువంటి యుద్ధాలు లేకుండా అన్యోన్యంగా అన్ని దేశాలు కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ శ్రీమాతని, జగన్మాతని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.